సో థ్యాంక్ యూ, బాయ్. షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్లు ఉన్న బెల్ కొట్టండి, కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోలో ఉండుగా ఫోటో తీయచ్చు. మా మమ్మీ టేస్ట్ చేసింది. మా మమ్మీ ఎక్స్ప్రెషన్ నాకు తెలియలేదు. మా మమ్మీ చెప్తుంది, ఇప్పుడు చూడండి. బట్ కొంచెం సాల్ట్ అయింది తక్కువ, కాబట్టి మా మమ్మీ చేస్తుంది. కొంచెం స్పైసీగా ఉండాలి, చలిగా ఉంది, వర్షం వస్తుంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం ఇంకొంచెం మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు వాన పడుతుంది బయట, కొంచెం చలిలో ఉంది, వేడిది ఇంత కారంగా రావాలంటే కొంచెం మిర్చి పౌడర్ వేస్తుంది. అంటే మిర్చి పౌడర్ అంటే మీకు తెలిసిందే కారం. ఇప్పుడు మా మమ్మీ మిక్సింగ్ దాని తర్వాత లాస్ట్ది ఇవన్నీ అయిపోయినంత లాస్ట్ది చూడ టేస్ట్ మా మమ్మీ ఎట్లా చెప్తా చూద్దాం. కొంచెం అంటే నాకైతే ఇలానే నచ్చుతుంది, ఫ్రై లాగా. కానీ మా చిల్డ్రన్స్ అందరికీ కొంచెం సూప్ అన్నా గ్రేవీ అన్నా ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మా మమ్మీ ఇప్పుడు ఈ ధనియాలు వేట్ చేసినాయి కదా, ఇప్పుడు వాటిని వేట్ చేస్తుంది. ఇప్పుడు మా మమ్మీ ఫిల్టర్లో వాటర్ పట్టింది. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నా చూడండి. ఇప్పుడు ఇంత 1 గ్లాస్ లీటర్. ఇప్పుడు నేను ఈ ధనియాలను కలుపుతున్నా చూడండి. అది కలిపి మాడుతున్నాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం చికెన్ స్టోరీ అయితే వెళ్ళిపోదాం. కలుద్ది గిన్నె. క్లాత్ అవసరం లేదు, కలుపు, ఒక్కసారి కలుపు, క్యాప్ పెట్టేస్తుంది. మెల్లగా మెల్లగా మీద పడుతుంది. మా అమ్మ బదులు నేను కర్రీ అంతా తయారు చేసిన. ఎవ్రీ టైం మా మమ్మీ చేస్తుంది, నేను కొంచెం అట్లా చేస్తా ఉంటావు. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఈసారి నేను ట్రై చేశాను ఎట్లా చేయాలో.